దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి కీడు అపాయము తప్పించి మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడి దినం బయలుపరిచిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16 వరకు మనం చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక విధవరాలు కనబడుతూ ఉంది. సారెపత అనే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు మరి ఏ స్థితిలో ఉందో ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైన లేని ఆ దినాల్లో ఆ తల్లి ఉంది. కాబట్టి భయంకరమైన కరువులో ఉంటున్న ఆమె ఆ రోజు చనిపోవాలనుకొని తీర్మానం చేసుకుంది, తను తన బిడ్డ. కాబట్టి దేవుడు ఏలీతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నీవు సారెపతను పట్టణం పో, అక్కడ ఒక విధవరాలు ఉంది, నేను ఆమె నీకు సెలవిచ్చి ఉన్నాను, నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలకి నేను సెలవిస్తున్నానని దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఏలియా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. పోతున్నప్పుడు అక్కడ ఆ తల్లి తనకు కనబడ్డాది. కనబడంగానే వెంటనే అతడు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఒక అప్పము ఫస్ట్ పాత్రతో నీళ్ళు తీసుకురామని చెప్పాడు. పోతుండగా మళ్ళీ ఆమె పిలిచి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. ఒక రొట్టె ముక్కను తీసుకొని రా అమ్మా అని ఆమెతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ తల్లి గ్రహించింది ఏంటంటే ఆయన సేవకుడని గ్రహించింది. ఆమె మొట్టమొదట ఎవరైనా సేవకుడని గ్రహించి ఆమె మాట్లాడుతుంది, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని చెప్పి ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, ఆ యొక్క తట్టలో పట్టెడే పిండి ఉంది అయ్యా చెప్పి, నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, ఈ ఊరు బయటకు వచ్చి ఈ కట్టెలు ఏరుకోనికి వచ్చాను, ఇంటికి వెళ్ళి ఆ రొట్టె వేసుకొని తిని నేను నా బిడ్డ చచ్చిపోవాలని తీర్మానం చేసుకుంటున్నామని సేవకులతో మాట్లాడింది. కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని మనము చదువుకుందాం. 13వ వచనం చదువుకుందాం. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. భయపడకు, పోయి నేను చెప్పినట్లు చేయము. మొదట నాకు ఒక చిన్న అప్పం చేసి నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్తున్నాడు. భయపడవద్దు, పోయి నేను చెప్పినట్టు చేయము. మొదట చిన్న అప్పం చేసి నా యొద్దకు తీసుకొని రా, తర్వాత అప్పుడు నీవు నీ బిడ్డలు తర్వాత చేసుకోండి అని సేవకుడు చెప్పగానే ఆ తల్లి వెళ్ళి అప్పం చేస్తూ ఉంది. చేసి సేవకుల దగ్గర తీసుకొస్తున్నప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు ఇవ్వమ్మా, నేను కదా నీ కొడుకును, నాకు ఆకలి అవుతుంది అని కుమారుడు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. నిజమే, వాళ్ళు ఎన్ని రోజులవుతుంది తినక. కానీ ఆ తల్లి, కుమారుడా, ఆయన సేవకుడు ముందు ఆయనకు ఇద్దాము, ఆయన ప్రార్థిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఆమెకు ఒక నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము, ఈ 3 ఆమెలో బలంగా ఉన్నాయి. విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ఈ 3 ఎప్పుడైనా నీవు కలిగి ఉంటే కరువును జయించవచ్చు, పాపాన్ని, రోగాన్ని, దుష్టుని, పేదరికాన్ని కూడా జయించవచ్చు. కానీ తల్లి ఈ 3 కలిగింది కాబట్టి ఆమె మాట్లాడుతుంది, ఆగు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ కుమారుడు కూడా సైలెంట్ అయిపోయి సరేనమ్మా అని ఒప్పుకున్నాడు. అంటే తల్లి ప్రార్థన పర్రాలు, కుమారుడు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. తల్లికి విశ్వాసం, నమ్మకం ఉంది, కుమారుని కూడా నమ్మకం, విశ్వాసం ఉంది. నీవు
అలాంటి తల్లి వలె, అలాంటి కుమారుని వలె ఉన్నావా? ఉంటే కరువు నిన్ను విడిచిపోతుంది. నీ చుట్టూ భయంకరమైన కరువు ఉన్నా భయపడకు, నిన్ను విడిపించి నేను నిన్ను పోషించదనని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను ఆశపడతా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు చూడు, ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళి ఆమె ఏలియా చెప్పినట్టుగా చేస్తూ ఉంది. ఏలియా వాగ్దానం చేస్తున్నాడు, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు అంటున్నాడు. భూమి మీద ఏం చెప్తున్నాడు? యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అనేను. చూసారా అమ్మా, మళ్ళీ భూమి మీద వర్షం పడి పంట వచ్చేంత వరకు నీ యొక్క బుడ్డిలో నూనె అయిపోదు, నీ యొక్క తట్టలో పిండి అయిపోదని దేవుడు చెప్తున్నాడు అని ఆమెకు మాట్లాడుతున్నాడు. అనగా నా తల్లి ఎంత అద్భుతమో చూడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఎంత అద్భుతమో చూడు. చేస్తే ఏం జరిగింది అక్కడ? అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించి వచ్చిరి. దేవుడు చేసిన అద్భుతము ఎంత గొప్పదో చూడు. దేవుడు చేసిన అద్భుతము ఎంత గొప్పదనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నేనున్న సంగతి ఎప్పుడు కూడా నీవు మర్చిపోవద్దు. తర్వాత 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఎంత అద్భుతమో చూడు. అంత గొప్ప దేవుని కలిగిన నీవు నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటావో వీటన్నిటిని జయించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి ఓదార్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని, అయా సారెపత విధవరాలు ప్రభా కరువును జయించే కృపను నీవిచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా కరువును జయించే కృపను, జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని ప్రార్థన జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.